లాస్ట్ రీల్లో నేను ఒక క్వశ్చన్ అడిగా, అరే లిస్ట్ లో ఇంటర్నల్ గా అరేస్ యూజ్ చేస్తుందా అని చెప్పి. దానికి ఆన్సర్ ఏంటి అంటే, అరే లిస్ట్ లో ఇంటర్నల్ గా అరేస్ యూజ్ చేస్తుంది. కానీ నీకు ఒక డౌట్ రావచ్చు, మనకు అరే సైజ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది కదా, మరి అరే లిస్ట్ అనేది డైనమిక్ గా ఎలా గ్రో అవుతుంది అని చెప్పి. ఒకవేళ నీకు ఆన్సర్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయి, ఆర్ఎల్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడు, నేనే నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావాలో మనం ఎప్పుడైతే ఒక అరే లిస్ట్ క్రియేట్ చేస్తామో జావా ఇంటర్నల్ గా ఒక అరే క్రియేట్ చేస్తుంది విత్ సైజ్ ఆఫ్ 10. సో ఇక్కడ మనం 10 ఎలిమెంట్స్ వరకు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే 11th ఎలిమెంట్ ని యాడ్ చేస్తామో జావా ఇంటర్నల్ గా ఒక ప్రాసెస్ రన్ చేస్తుంది. అదేంటంటే జావా మెమరీలో ఒక కొత్త అరే క్రియేట్ చేస్తుంది విత్ సైజ్ ఆఫ్ 15. అండ్ ఈ కొత్త అరే సైజ్ అనేది ఈ ఫార్ములా ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తుంది. పాత అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఈ కొత్త అరేలోకి కాపీ చేసుకుంటది. అండ్ పాత అరే ఉంది కదా, ఆ అరే అనేది గార్బేజ్ కలెక్టర్ అయితే డిలీట్ చేసేస్తుంది. సో మళ్ళీ ఎప్పుడైనా కానీ అరే లిస్ట్ ఫుల్ అవుతే సేమ్ ఇదే ప్రాసెస్ ని జావా రిపీట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు అరే లిస్ట్ అనేది డైనమిక్ గా గ్రో అవుతుంది. నీకైతే ఈ అరే లిస్ట్ అనేది డైనమిక్ గా ఎలా గ్రో అవుతుందో అని అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కనుక ఇక్కడ ఉన్న లైక్ బటన్ హిట్ చేయి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి.